నమస్తే, నా పేరు భోగనాయశేషు. జనసేన పార్టీ దివ్యాంగుల సైనికుడిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా మన ఒక జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం ఈ నెల 14వ తారీఖు నాడు జరుగుతూ ఉంది. పిఠాపురంలో జరుగుతున్న ఆవిర్భావ దినోత్సవ సభకు మరి ఏలాదిగా రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులు మరి పెద్ద ఎత్తున వెళ్ళి, అదేవిధంగా జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా వెళ్ళి ఈ యొక్క విజయోత్సవ వారోత్సవ సభను మరి మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈ విజయోత్సవ సభ అంటే మరి మనం ఆవిర్భావ దినోత్సవం మన విజయం మరి 100% స్ట్రైక్ రేట్తో మనం విజయం సాధించిన తర్వాత మరి మన ఒక వారు మరి ఉప ముఖ్యమంత్రి, మరి అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని మరి దేశాన్ని కూడా మరి రెండు కూడా మన ఒక అధ్యక్షులు వారు ఏదైతే ఆయన ఒక పిలుపునిచ్చారో ఆ పిలుపుకు తగ్గట్లు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం మరి రెండు కూడా అధికారంలోకి వచ్చినాయి. కావున మరి ఈ యొక్క సందర్భంగా ఈ నెల 14వ తారీఖు నాడు జరుగుతున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభకు మరి ఏలాదిగా తరలి వచ్చి ఈ యొక్క విజయవంతం చేయాలని చెప్పి మరీ రాష్ట్రంలో ఉన్న దివ్యాంగుల అన్నదమ్ముల అక్క చెల్లెలకి, జనసేన పార్టీ నాయకులకు, వీర మహిళలకు, జన సైనికులకు, ప్రజలకు మరి అందరిని కూడా మరీ తెలియజేస్తూ ఉన్నా. జై జనసేన, జై జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై జై పవన్ కళ్యాణ్. కడప అమ్మవారిశాలలో వార్షికోత్సవము సందర్భంగా అభిషేక అనంతరం అలంకరణలో మన వాసవి మాతకు కుంకుమర్చనలో భక్తుల కోలాహలము. యుద్ధలూరు ఎమ్మెల్యే గారు. మా నియోజకవర్గంలో నెమలిగుండ్ల రంగనాయక స్వామి టెంపుల్ అనేటువంటిది ఉంది అధ్యక్ష. అది నల్లమల్ల ఫారెస్ట్లో గుండ్ల బ్రహ్మేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఉంది. అక్కడ ఉన్నటువంటి మెయిన్ గర్భగుడి అయితే 22/16 యార్డ్స్లో ఉంది అధ్యక్ష. అక్కడ భక్తులు ప్రతి శనివారం కొన్ని వేలాది మంది వస్తారు. అక్కడ ఆ గర్భగుడిని ఎక్స్టెన్షన్ చేసుకోవాలని అంటే ఎర్లియర్గా ఆ యొక్క గుడికి దాదాపు 60/40 యార్డ్స్ అనేటువంటిది ఆనాటికి అప్పుడు బ్రిటిష్ వారు దానికి అలాట్ చేసి ఉన్నారు. అక్కడ ఏదైనా పని మొదలు పెట్టాలంటే ఫారెస్ట్ వాళ్ళు పూర్తిగా అబ్జెక్ట్ చేస్తూ పనులు మొదలు పెట్టనివ్వట్లేదు. ఆ యొక్క గుడి అభివృద్ధి కోసం 6 కోట్ల రూపాయల నిధులు ఉన్నా కూడా ఫారెస్ట్ వాళ్ళు అబ్జెక్ట్ చేయటం వలన పనులు మొదలు పెట్టకపోవడము ఒకటి భక్తులకు పూర్తిగా అసౌకర్యంగా ఉంది. నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అలాగే ఫారెస్ట్ మినిస్టర్ గారైనటువంటి మన యొక్క పవన్ కళ్యాణ్ గారిని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఫారెస్ట్ వారికి ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా వారికి అలాట్ చేసినటువంటి స్థలంలో పనులు జరుపుకునేటువంటి విధంగా ఆ యొక్క కార్యక్రమాన్ని జరుపుకునేలాగా ఆదేశాలు ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష మీ ద్వారా. రైతాంగానికి నీళ్లు కేటాయించే వరకు పూర్తి చేయాలి. కర్నూలు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు తక్షణమే పూర్తి చేయాలి. కర్నూలు జిల్లాలో ప్రాజెక్టులు తక్షణమే పూర్తి చేయాలి. కర్నూలు జిల్లాలో ప్రాజెక్టులు తక్షణమే పూర్తి చేయాలి. గుండ్రేవుల ప్రాజెక్టు నిధులు కేటాయించి తక్షణమే పూర్తి చేయాలి. గుండ్రేవుల ప్రాజెక్టు నిధులు కేటాయించి తక్షణమే పూర్తి చేయాలి. ఆర్డీఎస్ వేదవతి ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయాలి. ఆర్డీఎస్ వేదవతి వెంటనే అందించాలి. అందరి నివాదాల సాగునీటిని వెంటనే అందించాలి. అందరి అనంతపురం జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని దళితులైనటువంటి పెద్ద సర్దానప్ప, చిన్న సర్దానప్ప మరియు ఒన్నూరమ్మ వీళ్ళకి సంబంధించినటువంటి భూమి 5 ఎకరాలు ఉంటే ఆ 5 ఎకరాల్లో హైవేకు ఉండడం వల్ల చాలా విలువైన భూమి కాబట్టి మీ విలువైన భూమిలో పెట్రోల్ పంపు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది, మీకు నేను సహాయం చేస్తానని చెప్పేసి బడమల నాగేంద్ర అనే వ్యక్తి
రాజకీయ నాయకుడుగాను లేదంటే అన్ని రకాలుగా పరిచయాలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళని నమ్మించి వీళ్ళతో 61 లక్ష పెట్రోల్ బంక్ వేపిస్తానని చెప్పి తీసుకోవడం ఒక రకమైతే, మరియు ఇదే దళితుల ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు అంటే హైకోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి 20 లక్షలు, మొత్తంగా కలిపితే 81 లక్ష 50,000 రూపాయలు ఈ నాగేంద్ర తీసుకోవడం జరిగింది. మరి ఈ నాగేంద్ర తీసుకొని 2021 నుంచి ఇప్పటి వరకు అంటే 4 సంవత్సరాల కాలం నుంచి కూడా ఈ డబ్బులు తీసుకొని ఒకవైపు ఉద్యోగాలు ఇప్పించలేదు, అక్కడ పెట్రోల్ బంకు కూడా ఓపెన్ చేయలేదు. మరి ఏం జరుగుతుందని చెప్పేసి మాలాంటి కుల ప్రజా సంఘాల దగ్గరకు వస్తే మరి ఈ నాగేంద్రని ప్రశ్నిస్తే నాగేంద్ర దాటివేసే విధంగా తప్పించుకునే విధంగా మాట్లాడడం జరుగుతుంది. దీంతో ఈ అమాయకులైనటువంటి దళితులకు నాగేంద్ర మోసం చేసిన విధానం అర్థమైపోయింది. మరి మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళని ఏదో అడిగే క్రమంలో వాళ్ళు ఏం చేసినారంటే ఇంతకుముందు కేవలం తెల్ల కాగితం పైన సంతకాలు పెట్టించుకొని వాళ్ళు డబ్బులు తీసుకున్నారు. మరి ఈ మేమంతా కొంత పోయే క్రమంలో ఈ నోట్ పైన అంటే ఈ స్టాంప్ పైన వీళ్ళకి 81,50,000 రూపాయలు తిరిగి ఇస్తానని చెప్పేసి ఒకటి రాయించడం జరిగింది. మరి ఆ డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి ఇది బాధితులు దళితులు అయినటువంటి వీళ్ళు పోయి అడిగితే వాళ్ళని భయపెట్టి ఇబ్బంది పెట్టి నా మీద దాడి చేసినారని చెప్పేసి నన్ను చంపడానికి ప్రయత్నం చేసినారనేటువంటి కారణాలు చూపి 4th టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఈ అమాయక దళితులపై కేసు కూడా నమోదు చేయించడం జరిగింది. మరి ఇట్లా చేసుకుంటూ పోతే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ నాగేంద్ర గతంలో కూడా మేము మా కుల సంఘాలుగా మేము ఎవరు ఈ నాగేంద్ర ఏం చేస్తుంటాడని తెలుసుకుంటే ఇతని పనే ప్రజల్ని అమాయక ప్రజల్ని మోసం చేయడం. ఇట్లా లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర ఉద్యోగాలు ఇప్పిస్తాము, లోన్లు ఇప్పిస్తాము, ఇట్లా పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయిస్తామని చెప్పేసి నమ్మబలికించి లక్షల రూపాయలు అతను వసూలు చేసుకొని లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్నట్లు మాకు తెలిసింది. మరి ఆయన చెప్పే క్రమంలో నేను మానవ హక్కుల సంఘంలో పనిచేస్తున్నాను, నేషనల్ లీడర్ నేనని చెప్పేసి ఈ అమాయక ప్రజలను కూడా భయపెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి మీరు ఎక్కడ పోయినా ఏమి చేసుకోలేరు, నేను ఇస్తే డబ్బులు తీసుకోవాలి లేకుంటే లేదనే రకంగా కూడా వాళ్ళని ఇప్పటికీ నాగేంద్ర భయపెట్టడం అనేది కూడా చాలా దుర్మార్గం. మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ దళితులు వాళ్ళకున్న విలువైన భూమిని అతన్ని మాయలో పడి అమ్మేసినారు. మళ్ళీ నాగేంద్ర కూడా ఇంతకుముందు ఈ దళిత బాధితులు అమాయకులు చూపించారు. అంటే పెట్రోల్ బంకు వాళ్ళ ఇంటి దేవుడైనటువంటి మలోబులేశ్వర పెట్రోలింగ్ పంప్ అని చెప్పేసి కూడా వాళ్ళ పేరు మీదే కూడా ఒకటి ఫర్మ్ ఓపెన్ చేసినట్లు అంటే ఫేక్ ఫర్మ్ అనమాట అది. అట్లా ఓపెన్ చేసి దాన్ని చూపించి మళ్ళీ పెట్రోల్ వ్యాన్ వస్తుంది, ఆ ట్యాంకర్లు వస్తున్నాయి, మరి డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి ఓ రకంగా, మళ్ళీ పెట్రోల్ స్టాక్కి సంబంధించినటువంటి పంపులు భూమిలో పాతేటి వస్తున్నాయని చెప్పేసి వాటిని ఫోటోలు చూపించి అట్లా మళ్ళీ పెట్రోల్ కొట్టే పంపులను కూడా చూపించి ఇట్లా అన్ని ఫోటోలు చూపించి వీళ్ళతో 61 లక్షలు తీసుకోవడము, మళ్ళీ ఉద్యోగాల పేరు చెప్పి 20 లక్షలు, ఇట్లా 81,50,000 రూపాయలు తీసుకున్న నాగేంద్ర పైన పోలీసులు కేసు నమోదు చేయరు. కానీ ఆయన ఏదో బెదిరించినారంట, ఆయన మీద ఏదో దాడికి పోయినారని చెప్పేసి ఈ అమాయకులు వీళ్ళకి అనంతపురంకి వస్తే అనంతపురంలో ఏ ప్రాంతం ఎక్కడుంటుందో తెలీదు. ఇప్పుడు జిల్లా ఎస్పీ గారికి వచ్చి వాళ్ళ సమస్య చెప్పుకోవడానికి వస్తే జిల్లా ఎస్పీ కార్యాలయం ఏడుందో కూడా వాళ్ళకి తెలియదు. మరి అటువంటి వాళ్ళు ఈ ఒకవైపు బెంగళూరు, హైదరాబాదు, అమరావతి, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో తిరిగే నాగేంద్ర మీద దాడి చేస్తారా? అతన్ని ఏమన్నా దూషిస్తారా? అతని మీద ఏమన్నా గట్టిగా మాట్లాడేంత ధైర్యం కూడా వాళ్ళకి లేదు. మరి ఇదే నాగేంద్ర ఇంకొక అవతారం కూడా ఎత్తుతున్నాడు. అంటే నాకు నారా లోకేష్ తెలుసు అని చెప్పేసి నారా లోకేష్ దగ్గర ఫోటో దిగిన ఫోటోల్ని వీళ్ళకి సెల్ ఫోన్లో వాట్సాప్ పెట్టడము, లేదంటే అవి చూపించి నాకు నారా లోకేష్ తెలుసు, చంద్రబాబు నాయుడు తెలుసు, ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు తెలుసు అని చెప్పేసి ఆయన ఖద్దరు బట్టలు వేసుకొని కారుల్లో తిరుక్కుంటా ఇట్లాంటి అమాయక దళితులను మోసం చేస్తున్నారు. మళ్ళీ ఎవరిని మోసం చేసింటారు, ఎవరి మీద దాడి చేసింటారు అనేది పోలీసులకు కూడా ఇక ఇట్లే ప్రత్యక్షంగా అర్థమైపోతుంది. మరి అట్లాంటి పోలీసులు కూడా డిసెంబర్ నెల అంటే జస్ట్ 2 నెలల క్రితము వీళ్ళు ఇచ్చిన 81,50,000 సంగతి మర్చిపోయినారో లేకపోతే దాన్ని మాయ జైల్లో అది ఏడబోతే మాకు వచ్చింది ఏముంది అనుకున్నారేమో. కానీ ఈ అమాయక దళితులపైన కేసు నమోదు చేయడం చాలా అది సిగ్గుచేటు పోలీసు వ్యవస్థలో కూడా అనేది ఒకటి. మళ్ళీ రెండోది కూడా ఇంకోటి ఏమంటే
ఈ నాగేంద్ర కొడుకు యువనాయకుడంట, ఆయన కూడా ఒకవైపు దగ్గుబాటి వెంకటేశ్వరరావుని పెట్టుకున్నాడు, మళ్ళీ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ని ఎమ్మెల్యే, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే, మళ్ళీ జేసీ పవన్ కుమార్ రెడ్డిని, వాళ్ళ నొకరిని వీళ్ళ నొకరిని పక్కన పెట్టుకొని ఫోటో చూపించి నాకు ఇగో ఇతను తెలుసు అని చెప్తున్నాడు. అంటే తండ్రి చూస్తే అట్లా, కొడుకు చూస్తే ఇట్లా. అంటే రాజకీయ నాయకులతో ఫోటోలు దిగితే ప్రజల్ని అమాయకుల్ని ఎట్లా పడితే అట్లా మోసం చేయొచ్చా? మరి దీనంతా కూడా ఇప్పుడు ఈ మీడియా ద్వారా అయినా కానీ ఒకవైపు నారా లోకేష్ గారు కానీ, లేకుంటే అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు కానీ, జేసీ పవన్ రెడ్డి గారు కానీ ఖచ్చితంగా వాళ్ళలో చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళు ప్రజల పక్షాన కానీ దళితులకు న్యాయం చేయాలనే విధానం ఉంటే వాళ్ళు కూడా విచారణ చేయమనండి. వాళ్ళ ఫోటోలు చూపించినారంటేనే అది నిజమనేది కాదు. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి ఈ నాగేంద్ర వాళ్ళ పేరు చెప్పుకొని ఎంతమంది ప్రజలను మాయ చేసి మోసం చేస్తున్నాడు అనేది తేల్చమనండి. తేల్చి ఖచ్చితంగా ఈరోజు మేము దళిత గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ గారిని కలుస్తున్నాం. బాధితుల పక్షాన, బాధితులకు న్యాయం చేయని పక్షంలో ఈ పోరాటం వేరే వేరే రకంగా కూడా మల్లుతుంది. ఎందుకంటే అమాయకులంటేనో పేదలంటేనో దళితులు, మరి అట్లాంటి దళితులను మోసం చేయడమే వీళ్ళ లక్ష్యము, వీళ్ళని బెదిరించేది. ఇంత జరుగుతున్నా కూడా ఈ పోలీసులు కానీ లేకుంటే రాజకీయ నాయకులు కానీ పట్టించుకోకపోవడం కూడా కొంత బాధాకరంగా ఉంది. కాబట్టి దయచేసి పోలీసులైనా రాజకీయ నాయకులైనా దీనిపైన చొరవ చూపాలి. ఈ దళిత అమాయకులైనటువంటి చిన్న సర్దానప్ప, పెద్ద సర్దానప్ప, ఒన్నూరమ్మలకి వాళ్ళు భూమి అమ్ముకొని డబ్బులు వాళ్ళు ఇచ్చేసినారు. కాబట్టి 81,50,000 రూపాయలు ఈ బడమల నాగేంద్రతో ఇప్పించాలని చెప్పేసి మేము జేఏసీగా డిమాండ్ చేయడం జరుగుతుంది.